హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ పికిల్ ఎంత టేస్టీగా ఉంటుందంటే బయట ఎక్కడ కొన్నా రాదండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ పికిల్. అండ్ ఇలా తయారు చేసుకున్న చికెన్ పికిల్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న 4 months 5 months నిల్వ ఉంటుందండి. బయట పెట్టుకున్నా కానీ 2 months 3 months ఖచ్చితంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ పికిల్ కోసం కేజీ దాకా నేను బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. మీరు బోన్స్తో అయినా కేజీ చికెన్ని తీసుకోవచ్చండి. అయితే పిల్లలు తినేటప్పుడు బోన్స్ తీసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుందండి. అందుకే నేను బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి చివరిగా సాల్ట్ యాడ్ చేసి శుభ్రంగా క్లీన్ చేశానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేసి ఈ 3 కలిసేలాగా బాగా మర్దన చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము కలుపుకొని కావాలంటే 15 minutes హాఫ్ అన్ అవర్ పక్కనైనా పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు పికిల్ కోసం, లేకుంటే వెంటనే అయినా స్టార్ట్ చేయొచ్చు. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. ఇలా మర్దన చేయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ ముక్కలను కలుపుతూ ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. ఇందులో మీరు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు ఊరి ముక్కలంతా ఉడికిపోతాయన్నమాట. చికెన్ ఉడికేలోపు ఈ చికెన్ పచ్చడికి కావలసిన మసాలాను మనము తయారు చేసుకుందాం. దానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క సరిపోతుందండి కేజీ చికెన్కి. అలాగే ఒక 4 యాలకులు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 6-7 లవంగ మొగ్గలను యాడ్ చేసుకొని ఫస్ట్ వీటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా ఇందులోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా ఇందులోకి యాడ్ చేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా సన్నని మంట మీదనే దోరగా వేయించుకోవాలండి. హై మంట పెడితే మాత్రం ఖచ్చితంగా మాడిపోతాయండి. వీటిని ఏమాత్రం హై మంట లేకుండా దోరగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని పూర్తిగా కంప్లీట్గా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. లైట్ బరక ఉంటే సరిపోతుంది. సో కేజీ చికెన్కి సరిపోయే చికెన్ పికిల్ మసాలా రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. సో మనం ఇప్పుడు చికెన్ని చూద్దాం. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి, ఆల్మోస్ట్ చికెన్లో ఊరిన వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అంతా ఉడికి దగ్గరకు అయిపోయిందన్నమాట. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లి అనేది నేను 50 grams తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ పికిల్కి ఇది సరిపోతుంది. పేస్ట్ని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. రోట్లో దంచుకుంటే రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర టైం లేక నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఇందులోకి వాటర్ యాడ్ చేయకుండా 1 టేబుల్ స్పూన్ని నేను ఆయిల్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ 1 full కప్ అంటే 1/2 కేజీ దాకా ఈ ఆయిల్ ఉంటుంది. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవద్దండి, ఎందుకంటే ఆయిల్ అనేది స్మెల్ వస్తుంది.
ఆయిల్ కొంచెం వేడి అయ్యాక మనం ఏవైతే చికెన్ ముక్కల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నామో వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. 5-10 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కల్ని వేయించుతూ ఉంటే చికెన్ ముక్కలు అనేది మంచి గోల్డెన్ రంగులోకి వస్తూ ఉంటాయి. కొంచెం క్రిస్పీగా కూడా తయారవుతాయి. అంతవరకు వేయించాలి. మరి గట్టిగా డ్రైగా ఎండినట్టు ఫ్రై చేయొద్దండి. ఎందుకంటే పచ్చడి తయారైన తర్వాత ముక్క కొరిగేటప్పుడు గట్టిగా ఉంటుందండి. అలాగని ముక్కల్ని సరిగా వేయించకపోతే, క్రిస్పీగా వేయించకపోతే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉండదన్నమాట. త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ముక్కలు ఇంకొద్దిసేపు వేగుతాయి కాబట్టి ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రెష్గా తీసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది, నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది. ఇందులోకి ఒక 4-5 రెమ్మల కరివేపాకును నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ నిల్వ పచ్చళ్ళకి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేయించుకున్న తర్వాత సన్నని మంట మీదనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసాం కదా, ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. పచ్చివాసన పోయి గోల్డెన్ షేడ్ కలర్లో వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేయించకపోతే పచ్చడి అనేది పచ్చివాసన ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఖచ్చితంగా వేయించుకోవాలి. సో ఇలా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ని పక్కకు దించేసుకోండి. పక్కకు దించిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. చల్లారాక యాడ్ చేసుకుంటే మసాలాలు కూడా పచ్చివాసనలాగా వస్తాయండి. అందుకే వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటేనే నిల్వ పచ్చడి అనేది రుచి చాలా బాగుంటుందండి. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పికిల్ మసాలాని ఇందులోకి వేసేసేయండి. ఇందులోకి 1 కేజీ చికెన్కి 40 గ్రామ్స్ సాల్ట్ సరిపోతుందండి. నేనైతే కల్లుప్పుని ఎండలో ఆరబెట్టి గ్రైండ్ చేసి ఇందులోకి యాడ్ చేసుకున్నాను, కానీ ఆ క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ ఇందులోకి కారం 50 గ్రామ్స్ సరిపోతుందండి. కేజీ చికెన్కి నేను 50 గ్రామ్స్ వేసుకున్నాను. కావాలంటే ఇంకా 10 గ్రామ్స్ మీరు కారంగా తినాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు తింటారు కాబట్టి 50-40 గ్రామ్స్ వరకు మనము యాడ్ చేసుకోవచ్చు. వీటికి కలిపేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు మనం వేడి మీదనే వేసాం కదా, అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత చల్లగా అయిందండి. చూస్తున్నారు కదా, చల్లగా అయిన తర్వాత ఈ చికెన్ పికిల్ అనేది దగ్గర పడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర పడిపోతుంది. మరోసారి మనం కలుపుకుంటూ ఈ విధంగా కలపాలి. నెక్స్ట్ ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఒక 2 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకున్నాను. వాటిని విత్తనాలను తీసేసి ఇందులోకి నిమ్మరసాన్ని మాత్రమే యాడ్ చేయాలండి. నేనైతే నిమ్మరసాన్ని యాడ్ చేశాను. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత పచ్చడి అంతా పూర్తిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నోరు ఊరిపోతుంది కదండి. పచ్చడి చాలా బాగుందండి. నా స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ పచ్చడి అనేది ఒక గాజు సీసాలోకి తీసేసుకోవాలన్నమాట. నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కంప్లీట్గా
ఈ చికెన్ పికిల్ అనేది 2 డేస్ పాటు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. మధ్యలో ఒక 2-3 సార్లు ఈ పచ్చడి అనేది కలుపుకోవాలి. సో ఇలా 2 డేస్ పాటు చికెన్ పికిల్ అనేది పక్కన ఉంచితే చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. పికిల్ అనేది చాలా దగ్గరగా పడిపోయి నూనె తేలుతూ ఉంది కదండి. చాలా బాగుంది, రుచి కూడా సూపర్గా ఉంది. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి చికెన్ పికిల్ అనేది. ఈ పికిల్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. సో ఇంకెందుకండి ఆలస్యం, ఈ చికెన్ పికిల్ అనేది మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది, రుచి అద్భుతంగా ఉందండి. ట్రై చేయండి.